మధుమేహ వ్యాధి చికిత్సలో అత్యంత కీలకమైన రక్త పరీక్షల ద్వారా వ్యాధి తీవ్రత ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం, మధుమేహ వ్యాధి కారణంగా ముఖ్యమైన అవయవాల్లో అనర్థాలను త్వరితగతిన గుర్తించేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ హాస్పిటల్లో అందుబాటులో తీసుకురావడం శుభపరిణామమని ప్రముఖ సినీ నటులు సుమన్, భానుచందర్ అన్నారు. విజిఆర్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో వారు పాల్గొన్నారు. మొగల్రాజ్పురంలోని డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 18వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని హాస్పిటల్లో ఏర్పాటు చేసిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన నూతన మెషిన్ల పనితీరును హాస్పిటల్ అధినేత డాక్టర్ కె వేణుగోపాలరెడ్డితో కలిసి సినీ నటులు సుమన్, భానుచందర్లు మంగళవారం నాడు హాస్పిటల్ను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా సినీ నటుడు సుమన్ మాట్లాడుతూ, మధుమేహ వ్యాధి బారిన పడిన వారు కేవలం షుగర్నే కాకుండా ముఖ్యమైన అవయవాలైన కళ్ళు, గుండె, మూత్రపిండాలు, రక్తనాళాలు, నరాలు, కాళ్లు తదితర అవయవాల పనితీరును ప్రతి ఏటా పరిశీలించుకోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అందుకు సంబంధించి అధునాతన మెషిన్లు విజిఆర్ డయాబెటీస్ స్పెషాలిటీ హాస్పిటల్లో అందుబాటులో ఉండడం ముదావహమన్నారు. మధుమేహ వ్యాధి వచ్చిన తర్వాత ప్రారంభం నుంచి దానిపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, ఆహార విహార నియమాలను పాటిస్తూ అదుపులో ఉంచుకుని నిర్ణీత కాల వ్యవధిలో వైద్యుల సూచనలు, సలహాలు పాటించాలని, తద్వారా మధుమేహ వ్యాధిని నియంత్రించుకోవచ్చని, వ్యాధిని అదుపులో ఉంచుకోవచ్చని సూచించారు. ఫస్ట్ అంటే ఇది ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, ఏజ్ దాటిన తర్వాత వచ్చేటప్పటికి ఆల్రెడీ పెద్దవాళ్ళందరికీ తెలుస్తుంది. సో ఈ ఏజ్ దాటాం కాబట్టి ఇక డయాబెటీస్కి ఛాన్స్ ఉంది. సో మనం కొందరు చెకప్ చేస్తారు, చెకప్ చేయరు. కొన్ని కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు చెకప్ చేసుకుంటారు. ఇప్పుడు మెయిన్గా మనం ఫోకస్ పెట్టాల్సింది ఎవరంటే స్కూల్లో చదువుతున్న పిల్లలు, కాలేజీకి వస్తున్న పిల్లలు. వాళ్ళు మొబైల్ ఫోన్ ఉంది కానీ మనం దాంట్లో పెట్టామంటే వాళ్ళు చూడరు. మొబైల్ ఫోన్ అది చూడరు, మిగతా వాళ్ళని చూస్తారు. సో ఏం చేయాలి ఇప్పుడు? కంపల్సరీ స్కూల్, కాలేజీలో దీనికి కొంచెం టైం ఇచ్చి ఈ సబ్జెక్టులు వాళ్ళకి నేర్పించాలి. 2 సబ్జెక్ట్, ఒకటి బ్లడ్ ప్రెషర్ అండి, ఇంకోటి డయాబెటీస్ అండి. ఎందుకంటే ఆ టైం నుంచి వాళ్ళకి ఏంటంటే అవేర్నెస్ ఇచ్చేస్తే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. పాపం వాళ్ళు ఏంటంటే అన్నీ అయిన తర్వాత వాళ్ళ పాపం అవేర్నెస్ వస్తుంది, అప్పటికే లేట్ అయిపోతుంది. సో వన్ వే పిల్లల్ని మనం కాపాడాలి అంటే స్కూల్, కాలేజీలో ఉన్న పిల్లలకి ఈ విధంగా ఒక వీక్లీ వన్స్ అయినా ఆ క్లాస్ కంపల్సరీ అటెండెన్స్ దానికి కావాలని చెప్పి బ్లడ్ ప్రెషర్ అండ్ డయాబెటీస్ చేయాలి. ఈ విధంగా ఏంటంటే మనం వాళ్ళకి అవేర్నెస్, ఏం తినాలి, ఏం తినకూడదు, తర్వాత డయాబెటీస్ వల్ల ఏమేమి డ్యామేజ్ జరుగుతాయి. ఈరోజు టెక్నికల్గా చాలా ఉన్నాయి, డిజిటల్గా మీకు చాలా స్క్రీన్స్ ఉంది. డయాబెటీస్ సఫర్ అయిన వాళ్ళ ఫేస్ రూపం ఎలా మారుతుంది, డయాబెటీస్ 1 అంటే ఏంటి, డయాబెటీస్ 2 అంటే ఏంటి, ఇది మెల్లిమెల్లిగా ఎవ్రీ వీక్లో చెప్తే వాళ్ళు డెఫినెట్లీ అంటే దానికి అటెండెన్స్ ఉంది కదా, మార్కులు పడతాయి. వాళ్ళు రాకపోతే వాళ్ళకి మార్కు మైనస్ అవుతాయి. సినీ నటుడు భానుచందర్ మాట్లాడుతూ, గడిచిన 2 దశాబ్దాల కాలంగా మధుమేహ వ్యాధి నియంత్రణ, నివారణ కోసం డాక్టర్ విజిఆర్ చేస్తున్న కృషిని కొనియాడారు. సామాజిక బాధ్యతగా మధుమేహ వ్యాధిపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పిస్తూ ఇప్పటి వరకు 10 లక్షల మంది విద్యార్థుల్లో అవగాహన కల్పించడం గొప్ప విషయమన్నారు. మధుమేహ వ్యాధి నియంత్రణపై తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో అట్లాస్ను రూపొందించి దేశవ్యాప్తంగా ప్రముఖులకి, పాఠశాలల, కళాశాలల్లో ఉచితంగా అందించడాన్ని ప్రశంసించారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం గత 10 సంవత్సరాల నుండి దాదాపు 25 గ్రామాల్లో 40,000 మొక్కలను ఉచితంగా పంపిణీ చేయడాన్ని అభినందించారు. డయాబెటీస్ అనేది ఇస్ నాట్ ఎ డిసీజ్. అసలు బిఫోర్ 1950స్లో డయాబెటీస్ ఉండేది కాదు. ఈ వెస్టర్న్ మెడిసిన్స్ ఇండియాలోకి వచ్చి వాళ్ళు అవాయిడ్ చేసిన డయాబెటీస్ ఇప్పుడు ప్రపంచం మొత్తం రాజ్యం అవుతుంది. డయాబెటీస్ ఈజ్ నాట్ ఎ డిజీజ్. దాన్ని కరెక్ట్గా డీల్ చేయగలిగితే ఇట్ ఈస్ వెరీ సింపుల్. కాకపోతే ఏంటంటే జేబులో ఒక ట్రాన్స్ఫార్మ్ని పెంచి జేబులో ఒక ట్రాన్స్ఫార్మ్ పెంచినట్టే అది నిద్ర మేలుకున్నంత వరకు మనం హ్యాపీగా ఉంటుంది. మనం ఏం చేస్తుంది అది సడన్గా ఎప్పుడో ఒకటేలో కాటేస్తుంది, ఫినిష్. ఇప్పుడు నేను చిన్నప్పటి నుంచి చాలా స్ట్రాంగ్గా ఉండేవాడిని. ప్రతి ఆట కానీ నేను ఆడని ఆట ఎక్సెప్ట్ టెన్నిస్ అయితే ఎవ్రీ గేమ్ అంత హెల్తీగా ఉన్న నాకు అట్ ది ఏజ్ ఆఫ్ 57 నాకు డయాబెటీస్ అటాక్ అయింది. డాక్టర్ విజిఆర్ డయాబెటీస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్
కె వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ మధుమేహ వ్యాధి చికిత్స నిర్ధారణలో సాంకేతిక పరిజ్ఞానం అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహ వ్యాధి గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి చాప కింద నీరులా అన్ని వయసుల వారిలో వ్యాపిస్తూ అశ్రద్ధ చేసిన వారిలో ప్రాణాంతకంగా మారుతుందని తెలియజేశారు. భారతదేశంలో సుమారుగా 75 మిలియన్ల మందిలో మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ఈ గణాంకాలు 2030 నాటికి మరింతగా పెరిగి 130 మిలియన్లకు చేరే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వ్యాధి విస్తృతంగా వ్యాపించడానికి ప్రజల్లో ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, అధిక మానసిక ఒత్తిడితో కూడుకున్న యాంత్రిక జీవనం వంటి మార్పులే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. బైట్ కార్యక్రమంలో డాక్టర్ టీజే ప్రసన్నకుమార్, డాక్టర్ కె తనూజ, డాక్టర్ పి రాజు, డాక్టర్ జెఎస్ఎన్ ప్రసాద్, ప్రజా డైరీ మ్యాగజైన్ అధినేత సురేష్, హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నటులు సుమన్, భానుచంద్రలకు డాక్టర్ విజిఆర్ శాలువాతో సత్కరించి జ్ఞాపిక, అట్లాస్ బుక్లను అందజేశారు. యాక్షన్లో అందరినీ కూడా గౌరవించినటువంటి లెజెండరీ యాక్టర్ శ్రీ సుమన్ గారు మన ముందు ఈరోజు రావడం, అలాగే విజిఆర్ డయాబెటీస్ హాస్పిటల్ మరి గత 18 సంవత్సరాల నుంచి కూడా మరి ప్రజలకి డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. అలాగే స్కూల్ అండ్ కాలేజ్ లెవెల్లో స్టూడెంట్స్లో ఈ డయాబెటీస్ మీద అవేర్నెస్ పెంచడానికి దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల్లో డయాబెటీస్ అవేర్నెస్ ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించి మరి ప్రజల్లో ఒక చైతన్యం తీసుకొని రావడానికి మరి ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ వచ్చాం. అలాగే వాతావరణ కాలుష్యం కూడా ఒక డయాబెటీస్కి కారణం అని చెప్పి మరి విజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా దాదాపు 40,000 మొక్కల్ని నియర్లీ ఒక 25 విలేజెస్లో రైతులకు అందించడం జరిగింది. అలాగే మరి ఈ డయాబెటీస్ అనే జబ్బు వచ్చిన తర్వాత దాన్ని వైద్యం చేయడం కంటే రాకుండా ప్రివెంట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి సంవత్సరం కూడా ఈ డిసీజ్ని చాలా ఎఫెక్టివ్గా పబ్లిక్లోకి తీసుకెళ్లాలంటే మరి సమాజంలో సెలబ్రిటీస్ అయినటువంటి వివిధ రంగాల్లో సెలబ్రిటీస్ అయినటువంటి వారిని తీసుకొచ్చి ఈ జబ్బు మీద ప్రజలకి అవగాహన కల్పిస్తూ వచ్చాం. ఎందుకంటే మనం కోవిడ్ చూసాం, కోవిడ్ కంటే ఆల్మోస్ట్ 3 times మచ్ బిగ్గర్ పాండమిక్ ఈ డయాబెటీస్ జబ్బు. ఇది ఒక సైలెంట్ కిల్లర్ లాగా మరి ఎన్నో లక్షల ప్రాణాలు ఎవ్రీ ఇయర్ కూడా ప్రపంచవ్యాప్తంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కూడా మనం చాలా లైట్గా, తేలిగ్గా న్యాచురల్ డెత్స్ లాగా తీసుకుంటూ ఉంటాం.